హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, రీసెంట్‌గా రామ్ చరణ్ ఒక కడప దర్గాకెళ్లారు. అంటే తను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. సో, అలా మాల ధరించి గూడా దర్గాకి వెళ్లారు అని జెప్పేసి ఆ వివాదం అయితే చాలా సర్క్యులేట్ అవుతుందసలు. సో, దాన్ని మీరెలా జూస్తారు? కడప దగ్గర ఒక దర్గా ఉంది. అక్కడికి వెళ్లి మన మనసులో అనుకున్నది జరుగుద్దని చెప్పేసి చాలా మందికి హ్మ్. తెలుసు. అదే విధంగా అజ్మీర్ ఒకటుంది. నేను హ్మ్. అజ్మీర్‌లో కూడా ఎళ్ళాను. చాలా బావుంటది అక్కడ నార్త్‌లో. హ్మ్. సో, ఆహ్, ఇక్కడే మనకు ఉన్న సౌలభ్యంలో మెడ్రాస్‌లో ఉన్న దర్గా కూడా మౌంట్ రోడ్ మధ్యలో ఉంటది. ఓకే. దానికి కూడా ఎళ్తాడు. ఒక 5, 600 బిర్యానీ ప్యాకెట్లు పార్సెల్ చేయించుకొని ఏఆర్ రెహమాన్ ఎళ్తాడు. ఏఆర్ రెహమాన్ మదర్ ముస్లిము, ఫాదర్ హిందూ. హ్మ్. అంచేత ఆహ్, ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే వరకు దిలీప్ అనే పేరుతో ఉండేవాడు. ఎందుకొచ్చిన ముస్లిం పేరు అని చెప్పేసి హ్మ్. అది డిసడ్వాంటేజ్ అనుకునేవాడు. ఏం కాదు యాక్చువల్‌గాను. ముస్లిమ్స్‌కి అనేది ఇండియాలో దే ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ కాబట్టి అదేమి లేదు. కానీ అతను దిలీప్ అని పిలిపించుకున్నాడు. ఎప్పుడైతే అతను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడో సేమ్ ఇయర్ అనుకుంటా ఒక సంవత్సరం అటు ఇటులో ఈ దర్గాకు అక్కడికెళ్ళి ఒక మహమ్మద్ ఒక గురువుగారి దగ్గరికెళ్ళి కంప్లీట్‌గా మళ్ళా ఇస్లాంగా మారాడు. ఓకే. యాక్చువల్‌గా ఇస్లామే వాళ్ళ మదర్ ఇస్లాం. హ్మ్. వాళ్ళ సిస్టర్ నా వైఫ్ క్లాస్‌మేట్ కూడాను. క్లాస్‌మేట్, స్కూల్‌మేట్ విద్యోదయాలు మెడ్రాస్‌లో. సో, మళ్ళీ ముస్లిమ్స్ వాళ్ళు మదర్ ఏ భాష మాడితే అదే కదా వాడతాం మనం. అవును. ఫాదర్ ఒకవేళ ఇంకోటి అయినా కూడా తల్లి మదర్ టంగ్ అని హ్మ్. ఎందుకంటారు? ఆమె పెంపకంలో ఉంటాం కాబట్టి అలాగే విధంగా అది ముస్లింగానే పెరిగాడు. ఎందుకొచ్చిన కాంట్రోవర్సీ అని దిలీప్ అని పెట్టుకున్నాడు. హ్మ్. సో, అతను అక్కడికెళ్తాడు. మక్కా ఎళ్తాడు. హ్మ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాడనుకుంటా. ఏ సీజన్‌లో వెళ్తాడో తెలీదు. వెళ్ళినా కూడా అక్కడ అఫీషియల్లీ అంటే ఏఆర్ రెహమాన్ ఈజ్ నౌ వరల్డ్ ఫేమస్ కాబట్టి అక్కడికెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఎళ్ళాలి. అక్కడ హ్మ్. అంత జనం ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. సో, ప్రతి సంవత్సరం వింటా ఉంటాం. తొక్కిసలాలో ఎంతమంది ఇలా హ్మ్. పోయారని చెప్పేసి. స్టిల్ దే గో. అదే మన కాశీలో వెళ్ళినట్టు. సో, ఇది రామ్ చరణ్ అతనితోటి ఒక సినిమా చేస్తున్నాడు ఇప్పుడు. ఎవరో డైరెక్టర్ బుచ్చిబాబు అన్న డైరెక్షన్‌లో ఏఆర్ రెహమానే మ్యూజిక్. ఓకే. సో, ఎక్కడో కలిసుంటారు. అక్కడికెళ్తే మంచిదని ఎవరు చెప్పారు? హ్మ్. ఏఆర్ రెహమానే చెప్పాడు. ఎవరు చెప్పారు? మంచి జరుగుద్దని చెప్పాడు. ఆల్రెడీ కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. 'గేమ్ చేంజర్' హ్మ్. ఆ సినిమాల్లో ఆ డైరెక్టర్‌కి ఫ్లాప్ అవ్వడం వలన 'దిల్ రాజు' కూడా ప్రాబ్లమ్‌లో పడ్డాడనమాట. ఆ సినిమా బానే ఉండుంటది. హ్మ్. కానీ ఈలోగా జనాలకి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఆడొద్దని చెప్పాను ఆ సినిమా. ప్రస్తుతం పాన్ ఇండియా అని ఎక్స్‌పెక్టేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే అంత బాగా హ్మ్. ఆడద్ది. సో, ఇవన్నీ మంచి జరగాలనే ఉద్దేశంతోటి జరుగుతాయని చెప్పేసి ఎవరో చెప్పుంటారు. రెహమానే చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పారు. అతను అంత ఊహించలేదు. ఇది కాంట్రోవర్సీ అవుతుంది. బికాజ్ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్ కింద పేరు తెచ్చుకున్నాడు. పెద్ద స్టార్ మన తెలుగు నుంచి. సో, అటువంటిది మామూలుగా ఎళ్లి దర్గాకెళ్ళి 2 నిమిషాలు ఉంటది. దండం పెట్టేసుకొని స్టార్ కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ అని అడిగారు. రామ్ చరణ్ కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ వస్తారు. ఆ విధంగా కొద్దిగా హడావుడి చేశారు. హడావుడి చేయమన్నట్టు చెయ్యమని ఉన్నాడు. హ్మ్. అతను నిజంగా హృదయపూర్వకంగా ఎళ్ళుంటాడు. దాన్ని హిందూ ధర్మమును కాపాడే కొంతమంది స్వామీజీలు, బీజేపీ ఛానెళ్లున్నాయి ఇక్కడ. బీజేపీ సెల్ అంటారు. వాళ్ళు ఇదేదో పెద్ద తప్పు కింద భూతద్దంలో చూపిస్తున్నారు. ఒకటి దర్గాకెళ్ళటం వీళ్ళకిష్టం లేదు. వెళ్ళినా కూడా అయ్యప్ప మాలతో వెళ్ళటం అసలిష్టం లేదు. హ్మ్. వెళ్ళినా కూడా బొట్టు చెరుపకుండా వెళ్ళటం అనేది అసలిష్టం లేదు. 3 తప్పులు చేశారంటారనమాట. అదేదో సాగర సంఘంలో అంటాడు. 2 తప్పులు చేశావురా అని కొడతాడనమాట. ఆ విధంగా 3 తప్పులు చేసావంటారనమాట ఇతన్ని. అప్పుడు మళ్ళా బొట్టు తీసుకురావాలంటే ఎళ్ళుంటాడు. వెళ్ళాడని ఈయనెవరో చెప్పారు కదా! ఆ విధంగా వెళ్ళుంటాడు. ఇయన్నీ నాన్‌సెన్స్ యాక్చువల్‌గా. ఒక నమ్మకం ఉంది. సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఉన్నాం. మన ఇందులో ఉన్న దేశంలో ఉన్నాం. అన్ని మతాలని గౌరవించాలని నేను 35 సంవత్సరాలు నా సినిమా ప్రతి సినిమాలో ముగ్గురిని చూపిస్తాను. ఏదో సందర్భం అలా ఏర్పాటు చేస్తాననమాట. హ్మ్. అంచేత నాకు అది లేదు. నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ. హ్మ్. హిందూగా పుట్టాను, హిందూగానే చచ్చిపోతాను. నాకు గర్వం ఉంది. అయినా కూడా వేరే మతాల్ని అగౌరవపరచకూడదనేది నాకేం ఓట్లు అవసరం లేదే. నా హృదయంలో మాట చెప్తున్నాను. ఇవి ఓట్లు అడిగేవాళ్ళ యొక్క మాటలు ఇయన్నీని. నాకు ఓట్లొద్దు, నేను ఎలక్షన్‌లో నిలబడను. నాకది పడదు. నా నేను హ్యాపీగా బతకాలి. దానికోసం నాకున్న ప్రతిభను ఉపయోగించడం తప్పితే నేను వెళ్తాను దర్గాకి. అజ్మీర్ ఎళ్ళానన్నాను కదా! హ్మ్. ఎళ్ళే ముందు ముస్లింకి సంబంధించిన వెళ్ళే ముందు కొన్ని రూల్స్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా! అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. హ్మ్. ఇది తీసేసి ఇష్టం వచ్చినట్టు స్టైల్‌గా టోపీ గీపీకి ఎళ్ళనివ్వరు. తీసేసి గుడ్డ కట్టుకోవాలి. అక్కడ దర్గాలో కూడా. ఇక్కడ దర్గా, అక్కడ అక్కడ గోల్డెన్ టెంపుల్ అంటారు. హ్మ్. ఆ! సో, వాళ్ళు ఎక్కడికెళ్తే వాళ్ళు రూల్స్ పాటించాలి. నేను అదే కదా అంటున్నాను. తిరుపతి టెంపుల్ రాకూడదని అనుకుంటే వెళ్ళకూడదు. దూరంగా దండం పెట్టుకోవడమే. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. సర్వాంతర్యామి అంటారు భగవంతుడు.
అంచేత దర్గాకి బయట కూడా దండం పెట్టుకోవచ్చు. తిరుపతి బయట ఎక్కువ రష్గా ఉందనుకోండి, బయటకు వచ్చేది నమస్కారం నేను రాలేను, నా ఆరోగ్యం ఇదిగా లేదు అని దండం కూడా పెట్టించుకోవచ్చు. అందరికంటే నీకే పుణ్యం ఇస్తాడు. సో ఆ విధంగా దర్గాకి వెళ్ళాలనే రూల్ ఉంటుంది. ఇంకా యంగ్స్టర్ కాబట్టి రామచరణ్కి ఎవరికి చెప్తే మంచి జరుగుద్ది. అందులోనే అతను తలపెట్టిన ప్రతి సినిమా ఏదో అవాంతరం వస్తుంది కాబట్టి వెళ్ళి ఉంటాడు. వెళ్ళిన తర్వాత పెద్ద అప్రూవర్ అంటే పెద్ద పేరు ఎందుకు వస్తుందంటే అతను స్టార్ అయిపోయాడు కాబట్టి, చిరంజీవి కొడుకు పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టి వెళ్ళడం. నేనైతే ఎటువంటి తప్పు పట్టుకోలేదు. పట్టు తీయమని వెళ్తే మాట వెళ్తాడు, ఏముంది. ఇంటికి వచ్చేస్తున్నారు అన్న కూడా మళ్ళీ ఫ్లైట్కి వెళ్తాడు, ఏముంది. ఒక అర్థమైనప్పుడు ఇంటికి వచ్చేసినా కూడా ఈ కెన్ గో టు బెంగళూరు, ఫ్రమ్ దేర్ ఈ కెన్ గో బై కార్, వాళ్ళే వెళ్తాడు. బొట్టు తీసుకెళ్తాడు. మాల తీసుకుంటే వెళ్ళొచ్చు. ఒక అది తప్పు అనిపిస్తేనే మాల తీసుకుని బట్టలన్నీ మామూలు చేసేసుకుని మామూలు బట్టలతో వెళ్ళమన్నా కూడా వెళ్ళచ్చు, తప్పే ఉంది. అతను దాని మీద భక్తి ఉందో వెళ్ళాడు అంటారు. ఇంకా మంచి పేరు వచ్చును. ఇటువంటి ఐడియాలు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు తీస్తారు మొత్తం తప్పలేదు. మాలతో వెళ్ళకూడదు అంటారు. హిందువులంతా మాలతో వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఎవరు కొద్దిగా మంచి విద్వత్తు ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళు హిందువుకు సంబంధించి. ప్లస్ బీజేపీ సెల్ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. ఇలా వీళ్ళు తప్పు కదా అని అంటున్నారు. తప్పు అయి ఉంటుంది రోజు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ రన్ బై బీజేపీ రన్ బై ఛానల్స్ కాబట్టి వాళ్ళు అనేది వాళ్ళ తప్పు కూడా పట్టుకోకూడదు మనం. కాకపోతే ఇది అతనికి చెప్తే అతను మళ్ళీ చేయాలి. తప్పు అయిపోయింది, ఇలాగ నేను వెళ్ళకూడదు అని చెప్పేసి. యాక్చువల్గా అయితేనే మహమ్మడియన్స్, దట్ ఈస్ ముస్లిమ్స్ కూడా తప్పు పట్టాలి. యాక్చువల్గా మాల్లో దర్గాకు వచ్చినప్పుడు ముస్లిమ్స్ అడ్డుపడాలి. మీరు పవిత్రమైన మీ హిందూ ధర్మం ప్రకారంగా అయ్యప్ప మాల్లో ఉన్నారు, అది ఇప్పేసుకుని ఉంటేనే రావటం కుదురుద్ది అని అనాలి. వాళ్ళు అనలేదు. మన వాళ్ళు అంటాం మొదలు పెట్టారు, నువ్వు అలాగే వెళ్ళగలవు అని చెప్పేసి. రామచరణ్కి ఏం తెలుసు, తెలియదు పాపం. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే పుణ్యం వస్తున్నాడు. అందులోనే మన తెలుగు వాళ్ళు పలానా చోట పుణ్యం వస్తుంటే వెళ్ళిపోతారు ఫ్లైట్లు వేసుకుని. అదేందా మా ఊరు పక్కన వాడపల్లి అని ఉంది, వెంకటేశ్వరం టెంపుల్, చంద్రవేదికి బిఫోర్, అక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. అక్కడికి ఒక ఆయన అక్కడికి వెళ్తే మంచిదన్నారని ఎవ్రీ వీక్ సొంత ఎయిర్ క్రాఫ్ట్ లో వచ్చేసి అక్కడెక్కడ ల్యాండ్ అయిపోయి వెళ్తున్నాడు. అంచేత మనవాళ్ళే తెలుగు వాళ్ళు అనమాట. సో ఆ విధంగా అడిగారు, మంచి జరుగుద్దని వెళ్ళాడు. యాక్చువల్గా రామచరణ్ తప్పేం లేదు. యాక్చువల్ తెలియక చేసిన పొరపాటుకి అలా మాల తీయొచ్చని కూడా తెలియదేమో, తీయొచ్చు. కొన్ని అసలు సందర్భాలు ఎవరో పోతారు, ఆ మాలతోటి శ్మశానానికి వెళ్ళకూడదు. నన్ను ఇలా రిమూవ్ అండ్ గో. ఇది అంతా ఎందుకు పెట్టారు, మాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి మంచి గంధపు వాసనతో ఆ పూజ చేసుకుంటూ నేల మీద పడుకుని బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలని అదొక రూల్ పెట్టారు. అయ్యప్ప స్వామి నేను 6 సార్లు వెళ్ళాను. సో నేను ఒకసారి 40 రోజులు వేసుకున్నాను, మిగతా 11 రోజులు వేసుకున్నాను. అప్పటికి వెళ్తే ఇంకా స్టార్లే కాదు. సో నేను శరత్ బాబు వాళ్ళ తమ్ముడు అందరు కలిసి వెళ్ళేవాళ్ళు మెడ్రాస్. సో ఇప్పుడు రామచరణ్ తప్పేం లేదు. వాట్ హి హస్ డన్, పుణ్యం వస్తున్నాడు, ఎవడన్నా వెళ్తాడు. వీళ్ళు ఇంత అప్రూవర్ అంటే ఎంత గొడవ జరుగుద్దో తెలియదు అతనికి. ఓకే, బట్ దర్గా ఈజ్ వెరీ వెరీ ఫేమస్. కడప ఎవ్రీ ఇయర్ ఆయన వెళ్తాడు. ఏమైనా ఢిల్లీకి వెళ్తాడు, పూజ చేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. అంచేత అదే హామ్ లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటే బొట్టు తీసుకుని వెళ్ళాడు. తప్పే ఉంది. బొట్టు తీసినప్పుడు మాల కూడా బాలానా కొంత పక్కన పెట్టి కారులో పెట్టుకుని మామూలు డ్రెస్ చేసినటువంటి డ్రెస్ కూడా వెళ్ళొచ్చు. తెలియక చేసిన పొరపాటు ఎవరు చేస్తారు. ఇదే క్రిస్టియన్స్ అనుకో, మనం ఇచ్చిన ప్రసాదం కూడా తినరు కాదా, మన ఇచ్చిన జాబులు మటుకు కావాలి. తిరుపతిలో మనం ఇచ్చిన జాబులు కావాలి.